నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను రేపు ప్రవేశపెట్టనున్నారు. హోమ్ లోన్స్, ఈఎంఐలు వడ్డీ రేట్లు తగ్గించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ఆదాయ పన్ను విధానంలోని 7 ట్యాక్స్ స్లాబ్ల సంఖ్యను వీలైనంత మేరకు తగ్గించాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఉండనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2026 కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమకు ఊరట లభించేలా బడ్జెట్ ఉంటుందన్న ఆశతో ఉన్నారు. పన్నుల విషయంలో కీలక మార్పులు జరగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దంపతులకు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కీలక మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫిబ్రవరి 1న పనిచేయనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది. సామాన్యులు కురిపించే వరాలేంటి? వేతన జీవుల ఆశలు నెరవేరుస్తారా? సబ్బండ వర్గాలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆయా రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయిస్తారా? అదే జరిగితే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల మధ్య ఈసారి బడ్జెట్లో కీలక సంస్కరణలు ఉండనున్నాయని అంచనాలున్నాయి. కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కార్ మరో జనరంజక సంస్కరణలపై ప్రకటన చేస్తుందనే ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా ఆ ప్రకటన ఆదాయ పన్నుకు సంబంధించిందే అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు. జీఎస్టీలో భారీ సంస్కరణలు చేసిన సర్కార్ తప్పకుండా ఆదాయ పన్ను విభాగంలోనూ సంస్కరణలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వస్తు సేవల పన్ను స్లాబులలో సంస్కరణలతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్న మోదీ సర్కార్ ఈసారి ఆదాయ పన్ను వ్యవస్థలోనూ విప్లవాత్మక సంస్కరణలు చేయబోతోందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా నూతన ఆదాయ పన్ను విధానంలోని 7 ట్యాక్స్ స్లాబ్ల సంఖ్యను వీలైనంత మేరకు తగ్గించాలనే యోచనతో ప్రభుత్వం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేద, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలను కవర్ చేసేలా ఆదాయ పన్ను స్లాబ్లను శాస్త్రీయంగా వర్గీకరించే దిశగా కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల వేళ అచ్చం జీఎస్టీ స్లాబ్ల తరహాలోనే సింపుల్గా, సూటిగా, క్లారిటీతో ఐటీ స్లాబ్లుంటాయని తెలుస్తోంది. జీఎస్టీ అనేది పరోక్ష పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను. ఆదాయ పన్ను ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం. దీనితో యావత్ ప్రజానికం నేరుగా కనెక్ట్ అవుతారు. గత ఏడాది జీఎస్టీలో కేంద్ర సర్కారు చేసిన సంస్కరణలతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి లాంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో సంస్కరణలకు కేంద్రం రంగాన్ని సిద్ధం చేస్తోంది. అందుకే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలపై ప్రకటన చేయాలని మోదీ సర్కారు యోచిస్తోందని పరిశీలకులు అంటున్నారు. తద్వారా విపక్షాల కంచుకోటలుగా ఉన్న తమిళనాడు, కేరళ, బెంగాల్లో ప్రజలను ఆకట్టుకోవాలనే ప్లాన్తో బీజేపీ ఉందని విశ్లేషిస్తున్నారు. జీఎస్టీని 5%, 18% అనే 2 ప్రధాన స్లాబ్లకు పరిమితం చేశారు. ఇదే విధంగా దేశంలోని ఆదాయ వర్గాలను 3 లేదా 4 ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లకు పరిమితం చేసే అవకాశం ఉంది. 5% నుంచి 25% వరకు ఉన్న 5 ఆదాయ పన్ను స్లాబ్లను మధ్యస్థ పన్ను రేట్లతో 3 స్లాబులుగా వర్గీకరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులను తగ్గించడం వల్ల ప్రజలకు పన్ను చెల్లింపు అంశాలపై గందరగోళం తగ్గుతుంది. తమ చేతికి ఎంత వేతనం వస్తుంది, పన్ను కోసం ఎంత పోతుంది అన్నదానిపై క్లారిటీ వస్తుంది. కొత్త పన్ను విధానం ప్రకారం సంవత్సరానికి 24 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించే వారిపై 30% ఆదాయ పన్ను విధిస్తున్నారు. దేశంలోని అధిక ఆదాయ వర్గాలకు సంబంధించిన పన్ను స్లాబును 30%కి మించి పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని అంటున్నారు. తద్వారా అధిక ఆదాయ వర్గాలు ఒక నిర్దిష్ట కేటగిరీలోకి చేరతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. భారీ ధరలుండే లగ్జరీ, సిన్ గూడ్స్ కోసం 40% జీఎస్టీతో ప్రత్యేక స్లాబ్ను ఏర్పాటు చేశారు. అచ్చం ఇదే విధంగా అధిక ఆదాయ వర్గాల పన్ను స్లాబ్ ఉంటుందని చెప్తున్నారు. రకరకాల సరుకుల ధరలు తగ్గుతాయని చెప్పారు. అది కొంత నిజమైంది, కానీ అది మాత్రమే సరిపోయే స్థాయిలో లేదు ఈరోజు ఉపశమనం. ఇంకా దానిలో ఇతరత్ర ఏమైనా మార్పులు చేస్తారా, లేకపోతే ఇంకోటి రెండోది ఏంటంటే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు జనాలు అలవాటు పడిపోయారు. అంతంత ధరలు కట్టడానికి విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోల్, డీజిల్ ధరలు. ఆ పెట్రోల్, డీజిల్ ధరల మీద ఎక్సైజ్ డ్యూటీ ఇప్పటికే ఎక్కువే ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కానీ ఏదైనా కానీ 1-2 సార్లు 2-3 సార్లు తగ్గించినా ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ రాయితీ ఇవ్వటం, లేకపోతే ఇతరత్ర ఏమైనా చేయడం ద్వారా, ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే మన దేశంలో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు 0%, 5%, 12%, 18%, 28% అనే 5 స్లాబ్లుండేవి.
విలువ ఆధారిత పన్ను, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వినోద పన్ను, ఆక్ట్రాయ్ పన్ను వంటివన్నీ కలిపేసి జీఎస్టీ ట్యాక్స్ని తీసుకొచ్చారు. వస్తువులు, ఉత్పత్తులు, సేవలను ఈ 5 జీఎస్టీ స్లాబుల్లోకి ఆనాడు వర్గీకరించారు. ఇవి గందరగోళంగా, సమస్యాత్మకంగా, సంక్లిష్టంగా, చిక్కుముడులా ఉన్నాయన్న అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతోంది. చాలా నిత్యావసరాలపై భారీ జీఎస్టీని విధిస్తున్నారని సామాన్య ప్రజలు గగ్గోలు పెట్టారు. దీంతో గత ఏడాది కేంద్ర బడ్జెట్ సందర్భంగా జీఎస్టీలో భారీ సంస్కరణలు చేశారు. 5%, 18% అనే 2 ప్రధాన జీఎస్టీ స్లాబ్లను అమల్లోకి తెచ్చారు. 12%, 28% స్లాబులు రద్దు చేసి వాటిలోని చాలా వస్తు సేవలను 5%, 18% స్లాబుల్లో చేర్చారు. భారీ ధరలుండే లగ్జరీ సిన్ గూడ్స్ ను 40% జీఎస్టీ స్లాబ్లోకి చేర్చారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికొస్తే మన దేశంలో ప్రస్తుతం పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం 2 అమల్లో ఉన్నాయి. పాత పన్ను విధానంలో కేవలం 4 ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లే ఉండేవి. కానీ కొత్త పన్ను విధానంలో ఏకంగా 7 ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లున్నాయి. అంటే కొత్త పన్ను విధానం ఇంకా టఫ్గానే ఉంది. దీన్ని వీలైనంత మేరకు సరళతరం చేసే దిశగా సంస్కరణలు చేయాలన్న యోచనతో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త పన్ను విధానంలోని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ల సంఖ్యను తగ్గించనున్నారని సమాచారం. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అన్న అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒక వ్యక్తి సంపాదించే వార్షిక ఆదాయంపై నేరుగా ట్యాక్స్ విధించరు. అతడికి పన్ను మినహాయింపులు, తగ్గింపులు, రాయితీలు ఇస్తారు. ఇవన్నీ పోగా మిగిలిన ఆదాయంపైనే నిర్దిష్ట రేటు ప్రకారం పన్నును విధిస్తారు. దీన్ని ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటారు. చెల్లించిన ఆదాయ పన్నుల విలువను పన్ను విధించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న ఆదాయపు విలువతో భాగాహారం చేసి 100తో గుణిస్తే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వస్తుంది. దీని ప్రాతిపదికన ఆదాయ పన్ను స్లాబ్ను మరింత సులభతరం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్కి ఖర్చులు చూపించే అవకాశం ఉండేది. ఎస్పెషల్లీ శాలరీ ఇండివిజువల్ వాడికి 1 లక్ష శాలరీ వస్తుందంటే దాని మీద కూడా ట్యాక్స్ కట్టుకోవాలి. జనరల్గా జరగాల్సింది ఏంటంటే 1 లక్ష శాలరీ నుంచి వాడు ఖర్చులు పోగా వచ్చిన నిఖర లాభం మీద ట్యాక్స్ కట్టాలి. కానీ అట్లాంటి శాలరీడ్ క్యాష్కి అలాంటి పరిస్థితి లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్టాండర్డ్ డిడక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే స్టాండర్డ్గా మీకు వచ్చే ఆదాయం నుంచి కొంచెం అమౌంట్ మేము డిడక్షన్ ఇచ్చేస్తాం. అది ప్రస్తుతానికి 75,000 అనే లిమిట్ మీద ఉంది. దాన్ని పెంచి 1 lakh or 1,50,000 చేయాలని చాలా ఏళ్ల నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది ఫైనాన్స్ మినిస్టర్కి. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ స్టాండ్ పాయింట్. దిస్ 50,000 కాస్త ఇప్పుడు 75,000 రీసెంట్గానే జరిగింది. పెళ్లైన జంటలకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పొచ్చని సమాచారం. భార్యాభర్తలు తమ పన్నులను వేరువేరుగా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ 2026లో ప్రభుత్వం పెళ్లైన వారికి ఉమ్మడి ట్యాక్స్ రిటర్న్ కోసం కొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టొచ్చు. ఇది ప్రధానంగా కుటుంబంలో ఒకరు మాత్రమే సంపాదిస్తున్న వారికి లేదా వారి ఆదాయంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్న కుటుంబాలకు ఉపయోగపడనుంది. ఉమ్మడి పన్ను చెల్లింపు సందర్భాల్లో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి పన్ను లెక్కలేస్తారు. అలాగే పన్ను మినహాయింపుల పరిధిని పెంచే అవకాశం ఉంది. బడ్జెట్ 2026లో ఉమ్మడి పన్ను నిబంధన ఆమోదిస్తే పన్ను వ్యవస్థలో అతిపెద్ద మార్పు కావచ్చు. ఇప్పటివరకు భార్యాభర్తలు తమ పొదుపులను విడివిడిగా క్లెయిమ్ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనతో మొత్తం కుటుంబాన్ని ఒకే యూనిట్గా పరిగణిస్తారు. తదనుగుణంగా పన్ను లెక్కిస్తారు. దీంతో దంపతులకు భారీగా లాభం చేకూరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్లో పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లలో సవరణలు ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సర్వే ద్వారా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీంతో ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న దానిపై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిలో అంచనాల మంతం పెరిగిపోతున్నాయి. కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి అన్న విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. కేంద్ర బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లలో సవరణలతో వస్తువుల ధరల్లో మార్పులొస్తాయి. దీంతో 2026-27 బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు ఎలా ఉండనున్నాయన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు, గృహ రుణాలు, ఈఎంఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఈ బడ్జెట్లో ఉండనున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఉండనున్నట్టుగా తెలుస్తోంది. జీతం తీసుకునే వారికి ఎక్కువ సొమ్ము చేతికందేలా నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హోమ్ లోన్స్, ఈఎంఐలు, వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు మరింత పెంపుంటుందని తెలుస్తోంది. ఫోన్స్, ల్యాప్టాప్ల విషయంలో దిగుమతులపై సుంకాలు తగ్గించనున్నట్టుగా సమాచారం. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ కార్లపై విధించే ట్యాక్స్లు తగ్గే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలకు ప్రధానంగా కావాల్సింది పన్నుల తగ్గింపు. కొంత జీఎస్టీ తగ్గించారు పోయిన సంవత్సరం. మరి ఆ ట్యాక్సేషన్ ఏది ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్స్ ఉన్నాయో దాంట్లో కొంత మార్పులు వస్తే మధ్య తరగతి ప్రజలు సంతోషిస్తారు.
నేను ఇందాక చెప్పినట్లు ఇవాళ భారతదేశంలో రూరల్ ఇండియా గ్రామీణ ప్రాంతాల్లోనేమో ప్రజలు ఎక్కువ పెరుగుతోంది, ఖర్చు ఎక్కువ పెట్టగలుగుతున్నారు, అంటే వాళ్ళ ఆదాయాలు ఎక్కువ ఉన్నట్లు, కొనుగోలు శక్తి పెరిగినట్లు. పట్టణ ప్రాంతాల్లో తగ్గింది. అండ్ పట్టణ ప్రాంతాల్లో పెరగాలి అంటే దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. ఆదాయం మీద పన్నులు తగ్గించాలి, ఇంధనం మీద, ఫ్యూయల్, పెట్రోల్ మీద, డీజిల్ మీద ట్యాక్స్ను తగ్గించడం కానీ. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక రంగాలే భారత్ వృద్ధికి చోదక శక్తిగా ఉన్నాయి. కొన్ని అంశాలు సర్కారు తోడ్పాటుంటే వృద్ధి మరింత వేగవంతమవుతుంది. ఈ క్రమంలో అన్ని వర్గాలకు సొంతిల్లు చేరువు కావాలంటే సర్కారు అండ తప్పనిసరిని పరిశ్రమ వర్గాలంటున్నాయి. స్థిరాస్తి రంగంలో డిమాండ్, సరఫరా మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి నైట్ ఫ్రాంక్ ఇండియా, కొలియర్స్ ఇండియా వంటి సంస్థలు కొన్ని సూచనలు చేశాయి. దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా దాదాపు 7% ఉందని, 7 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అంశాలు ప్రతిపాదించాయి. లగ్జరీ, ప్రీమియం హౌసింగ్ బాగానే నడుస్తున్నప్పటికీ మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల గృహ నిర్మాణాలు తగ్గిపోతున్నాయి. పెరిగిన నిర్మాణ వ్యయాలు, వడ్డీ రేట్లు, పన్నుల భారంతో డెవలపర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సరసమైన ధరల్లో ఇళ్లు లభించేలా పరిమితిని సవరించాలి. గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపులు పెంచాలి. నిర్మాణ వ్యయాలు తగ్గించేందుకు జీఎస్టీ రాయితీలివ్వాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహ రుణ వడ్డీ రాయితీ పథకాలను మళ్లీ తీసుకోవాలి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెంటల్ హౌసింగ్ కు మద్దతిచ్చేలా 2026 బడ్జెట్ ఉంటే సరసమైన ఇళ్ల నిర్మాణం పెరుగుతుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుంది. భారత జీడీపీ $5 ట్రిలియన్ దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందన్న అంచనాలున్నాయి. మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించాలని జనం కోరుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్లు, మెట్రోలు, ఎయిర్పోర్ట్ల విస్తరణ చేపట్టి కొత్త వృద్ధి కేంద్రాలు సృష్టించాలి. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, ప్రైవేటు కారిడార్లతో రవాణా ఖర్చులు తగ్గించాలి. సర్దుబాటు వ్యయ నిధి ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలి. తద్వారా అభివృద్ధిలో వేగం పుంజుకుంటుంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరికి భారీగా నిధులు కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. రహదారులు, పట్టణ రవాణా, జాతీయ రహదారుల విస్తరణ వంటి ప్రాజెక్టులకు గణనీయంగా నిధులు ఇవ్వనున్నట్టుగా సమాచారం. మెట్రో రైల్ ప్రాజెక్టులు, పోర్టు అనుసంధాన మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చరిత్ర సృష్టించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సొంతం చేసుకోనున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ను మహిళా ఆర్థిక మంత్రిగా నియమించారు. అప్పట్నుంచి వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వస్తున్నారు. 2024లో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆర్థిక శాఖ బాధ్యతలు ఆమెకి అప్పగించారు. ఇప్పటి వరకు ఆమె 8 బడ్జెట్లు ప్రవేశపెట్టగా 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ కూడా ఇందులో భాగమే. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1996లో మొదటిసారి బడ్జెట్ పెట్టిన ఆయన యూపీఏ ప్రభుత్వ హయాంలో 5 వరుస బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2013, 2014లో మరో 2 బడ్జెట్లు సమర్పించారు. ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. దేశాయ్ మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం నిర్మలా సీతారామన్కే దక్కుతుంది. ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫిబ్రవరి 1న తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు శుక్రవారం వేరువేరుగా సర్కులర్స్ విడుదల చేశారు. బడ్జెట్ రోజున ఎప్పట్లాగే మార్కెట్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందని, సాధారణ రోజుల మాదిరిగానే ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు మార్కెట్ కార్యకలాపాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో తేదీ మార్పు ఉంటుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. కేంద్రం మాత్రం అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకే మొగ్గు చూపింది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించనున్నట్టుగా తెలుస్తోంది. గ్రామీణ వికాసానికి పెద్దపీట వేస్తూనే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కు కేంద్రం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే రాయితీలను పెంచనుంది.
బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి లక్ష్యాలకు, ద్రవ్యలోటు నియంత్రణకు మధ్య బడ్జెట్ సమన్వయాన్ని సాధించాల్సిందే. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక క్రమశిక్షణ మార్గంలో స్థిరంగా పయనిస్తోంది. కోవిడ్ సమయంలో 9.2% ఉన్న ద్రవ్యలోటును 2026 ఆర్థిక సంవత్సరానికి 4.4% తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మార్గం నుంచి ప్రభుత్వం పెద్దగా పక్కకు వెళ్లకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ అభివృద్ధికి మౌలిక వస్తువులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిలు వంటి వాటి నిర్మాణం వేగవంతమవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మరింత విస్తరించనున్నారు. అంటే పెట్టుబడులు ప్రభుత్వాలకు ఖర్చు పెట్టొచ్చు, మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెట్టొచ్చు. మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఏంటి ఈ పెట్టుబడులు అంటే రోడ్లు, రైళ్ల నెట్వర్క్, మెట్రో, పోర్ట్స్ ఇట్లాంటివి. సో ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి, పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులు తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలెటరల్ లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండొచ్చు. వ్యవసాయం, గ్రామీణ వికాసానికి పెద్దపీట వేయాలని రైతాంగం కోరుకుంటోంది. వాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచాలనే డిమాండ్ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు. త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్స్ కు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్-19 సమయంలో నిలిపేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 6 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయస్సు ధృవీకరణ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందొచ్చు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండవచ్చని అంచనా వేస్తుంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.4% కంటే కొంచెం తక్కువ. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును, దీంతో పాటు రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. 2025 ఏప్రిల్ 1, 2026 జనవరి 15 మధ్య భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే సుమారు 5.4% క్షీణించిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. స్థిరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడం, ఆవిష్కరణలు, ఉత్పాదకత, దేశీయంగా పొదుపును సృష్టించడం, ఎగుమతులు పెరగడం వంటి అంశాలపై కరెన్సీ హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి.
డాలర్తో పోలిస్తే 92 రూపాయలుగా ఉన్న భారత కరెన్సీ విలువ దేశీయ ఆర్థిక ప్రాథమిక అంశాలను సరిగ్గా ప్రతిబింబించట్లేదని సర్వే వెల్లడించింది. తీవ్రమైన ప్రపంచ అస్థిరతల మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని కొనసాగించడం అనేది సవాల్తో కూడుకున్న విషయంగా సర్వే అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.8% తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 1.3%గా ఉండేది. న్యూజిలాండ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉన్నట్టు సర్వే తేల్చింది. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానంగా నిలిచిందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలను వెనక్కునెట్టి దక్షిణాసియాలో అత్యధిక ఎఫ్డీఐలను పొందిన దేశంగా భారత్ నిలిచింది. 2020-24 మధ్యకాలంలో $114 బిలియన్ డిజిటల్ పెట్టుబడులను ఆకర్షించి ప్రపంచంలోని అతిపెద్ద గమ్యస్థానంగా అవతరించింది. ఏప్రిల్, నవంబర్ 2025 మధ్యకాలంలో $64.7 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ వాణిజ్యంలో భారత్కు సానుకూల పరిణామాలే ఉన్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2025 మార్చి చివరి నాటికి $668 బిలియన్ ఉన్న భారత విదేశీ మారక నిల్వలు 2026 జనవరి 16 నాటికి $701.4 బిలియన్ పెరిగాయి. ప్రస్తుత నిల్వలు సుమారు 11 నెలలు వస్తువుల దిగుమతులకు సరిపోతాయని అంచనా వేసింది. ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగనున్న తొలి దశలో ప్రధానంగా బడ్జెట్పై చర్చలు, ధన్యవాదాల తీర్మానం ఆమోదం ప్రధాన ఎజెండాగా ఉంటాయి. అనంతరం కొద్ది రోజుల విరామం తర్వాత మార్చి 9న మళ్లీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 2వ తేదీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. మరోవైపు బడ్జెట్ సమావేశాలను స్థానిక భాషల్లోకి అనువదించనున్నామని ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంటు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా 22 భారతీయ భాషల్లోకి అనువాదం జరుగుతుంది. ఇక నుంచి సభ్యులు తమ సొంత భాషలో మాట్లాడేందుకు వెసులుబాటు ఉంటుంది.